అందరికీ నమస్తే అండి. అరుణ్ శివ @ద రేట్ ఆఫ్ యూట్యూబ్ ఛానల్ స్వాగతం. నేను మీ కేఎస్వర ప్రసాద్ను. నేను మీకు ఈరోజు వీడియోలో మనం ప్రతిరోజు కిచెన్లో కందిపప్పుతో ఇబ్బంది పడుతుంటాం. ఒక్కోసారి బాగుంటుందండి, బాగా ఉడుకుతుంది, ఒక్కోసారి అసలు ఉడకదు, మొండి చేస్తుంది. అప్పుడు ఈ చిన్న చిట్కాతో మీరు కందిపప్పుని త్వరగా యూజ్ చేసుకోవచ్చు. మీరు ఏం చేస్తారంటే కందిపప్పు పొయ్యి మీద పెట్టిన తర్వాత అది మీరు మామూలుగా జనరల్గా ఉడికించే టైంలో ఉడకపోతే దించేసి దానిలో వేడి నీరు అనేది వంచేసి చన్నీరు పోయండి. చన్నీరు పోసిన తర్వాత కొద్దిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్ తీసుకోండి. ఆ మిక్సీ జార్లో ఆ కందిపప్పు అనేది ఆ హాఫ్ బాయిల్ అయిన కందిపప్పు అనేది దానిలో వేసుకొని చక్కగా మిక్సీ చేసుకోండి. మెత్తగా చేసుకొని మీకు పప్పుచారులో కావాలంటే పప్పుచారులో, లేదనుకో పప్పు కావాలంటే పప్పుగా వినియోగించుకోండి. కరెక్ట్గా 5 నిమిషాలు అయిపోతుంది, మన గ్యాస్ ఆదా అవుతుంది. ఇది చేసి చూడండి. చిన్న రెమెడీ అండి ఇది. మనకి గ్యాస్ కలిసి వస్తుంది, టైం కలిసి వస్తుంది. ఈ వీడియో మీరు పూర్తిగా చూస్తున్నందుకు ధన్యవాదాలు. మేము మరిన్ని వీడియోలు చేయడం కోసం లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.